హాయ్ వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. రీసెంట్గా ఎవరైనా ఒక పాట వింటున్నారంటే వాళ్ళ ప్లేలిస్ట్లో ఫస్ట్ ఉండేది మాత్రం పుష్పనే. ఎందుకంటే ఆ పుష్ప మూవీకి అంత క్రేజ్ ఉంది, దాని నుంచి ఏది రిలీజ్ అయినా అంత క్రేజ్ ఉంటుంది. మరి రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్ అందరికీ తెలుసు కదా, పుష్ప 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 అంటూ ఆ టైటిల్ సాంగ్. అది పాడిన సింగర్ మనతో పాటు ఉన్నారు, దీపక్ బ్లూ గారు. అయితే ఆయన ఇప్పుడు పాడి చాలామందికి సింగర్స్ గురించి ఇప్పుడిప్పుడు అంతా వస్తుంది ఆ నాలెడ్జ్, లేకపోతే దానికి సంబంధించిన అవేర్నెస్. ఈయన 200 పైగా సాంగ్స్ పాడారు. పెద్ద పెద్ద అంటే మనకి తెలిసిన ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారో, ఇళయరాజా గారి నుంచి మొదలు పెడితే రెహమాను, అనిరుద్ధు, మనకి తమన్ గారు, దేవిశ్రీ ప్రసాద్, ఇలాగా ఎవరు కాదు అందరి దగ్గర ఆల్మోస్ట్ పెద్ద పెద్ద స్టార్స్కి పాడారు, పెద్ద పెద్ద మ్యూజిషియన్స్కి పాడారు. సో ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరితో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఇప్పటి వరకు అది ఎలా ఉంది, అండ్ ప్లస్ ఇప్పుడు పుష్ప 2కి పాడడం అనేది ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ సాంగ్కి లేకపోతే ఈ సినిమాకి వచ్చిన క్రేజ్ అలాంటిది. సో వారితో మాట్లాడదాం లేట్ లేకుండా. హాయ్ అండి. హలో అండి, ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నాను. అండ్ ఇప్పుడు ఈ పుష్ప 2 తర్వాత పాట రిలీజ్ అయిన తర్వాత ఇంకా హ్యాపీగా ఉన్నాను. అవునా? ఓకే. అంటే ఇప్పటి వరకు ఉన్న సాంగ్స్ ఒకటి, ఇప్పుడు ఇది ఒకటి అనిపిస్తుందా కెరియర్లో? డెఫినెట్గా, ఎందుకంటే 2015 నుంచి నేను తెలుగులో పాడుతున్నాను. 2012 నా ఫస్ట్ సాంగ్ 2012లో తేజ గారికి నీకు నాకు డాష్ డాష్ అన్న మూవీలో, దట్ వాజ్ మై ఫస్ట్ తెలుగు సాంగ్. తర్వాత చాలా పాటలు పాడాను, లైక్ లవ్ దెబ్బ ఫ్రమ్ నాన్నకు ప్రేమతో దేవి గారికి, మెగా మీటర్, ఇవన్నీ కొంచెం హిట్స్ ఉన్నాయి. డిక్టేటర్లో గానా గానా, అండ్ ఇప్పుడు ఆఫ్ లైట్ ఈవెన్ యాత్ర 2లో కూడా పాడాను సంతోష్ ఆనంద్ గారికి. అండ్ ఈ కెరియర్లో కానీ ఈ పాట నాకు తెలిసి ఇది టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఇంత కాంతార తమిళ్లో పాడాను, చాలా ఫేవరెట్. అవును, సింగార సిరికి. సో కానీ ఈ పుష్ప 2 అన్నది ఈ పాటకున్న ఈ హైప్, ఈ క్రేజ్ వచ్చి సంథింగ్ న్యూ కదా. యూజువల్గా సింగర్స్కి ఎలా ఉంటుందంటే, మీరు చెప్పిందే అని చాలామంది చెప్పింది విన్నాను నేను, అది సాంగ్ రిలీజ్ అయ్యే వరకు అక్కడ ఎవరి వాయిస్ ఉంటుందో ఎవరు ఉంటుందో తెలియదని. సో ఇది అలా జరుగుతుందని మీకు కూడా భయం ఉంది కదా? ఎప్పుడు అంతే. అది నాకు మీరు ఒక సింగర్ దగ్గర నెక్స్ట్ మీది ఏం ప్రాజెక్ట్, మీకు ఏం పాటలు రిలీజ్ అవుతున్నాయి అని అడిగితే ఆ క్వశ్చన్కి మా దగ్గర జవాబు ఉండదు. ఎందుకంటే అది ఎప్పుడు ఒక సస్పెన్స్ ఉంటుంది. మేము పాడేస్తాం కానీ ఆ పాటలు మా పేరు, ఆ క్రెడిట్స్లో పేరు వచ్చినప్పుడే కన్ఫర్మ్ అవుతుంది. సో దట్ ఈస్ హౌ ద ఇండస్ట్రీ. ఇక్కడ ఒక చిన్న సందేహం నాకు మామూలుగా, ఇప్పుడు అలా అంటే మీకు రెమ్యూనరేషన్ ఇచ్చి పాడించుకుంటారా, ఇవ్వకుండా పాడించుకుంటారా? మరి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు నచ్చకపోతే తీసేస్తారు. అదే, రెమ్యూనరేషన్ కి దీనికి సంబంధం లేదు. నేను పాడిన తర్వాత రెమ్యూనరేషన్ వచ్చేస్తుంది, కానీ పాట మా వాయిస్ రీటైన్ అవుతుందా అన్నది. అదే సింపుల్ గా చెప్పాలంటే, మేము ఇప్పుడు స్టూడియోలో ఒక 3 hours 4 hours స్పెండ్ చేస్తున్నాం కదా, దాని తర్వాత ఆ ప్రోడక్ట్ మేము మా వాయిసే మా ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ మేము డెలివర్ చేసిన తర్వాత మాకు దానికి సంబంధం లేదు. అంటిల్ ద సాంగ్ రిలీజెస్ వీ హ్యావ్ నో ఐడియా వాట్స్ హ్యాపెనింగ్. సో జనరల్గా అట్లాగే ఉంటుంది. ఓకే, మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. కానీ చాలామంది మరి పుష్ప సాంగ్ని అలా టీవీలో చూడడం, వీటిలో చూడడం కాదు, కానీ ఫోన్లోనూ ఒకసారి మీరు పాడితే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. కానీ ఒక కండిషన్ ఏంటంటే, నేను మాత్రం పాడను. ఇప్పుడు నేను పాడేటప్పుడు ఆ ఆన్సర్స్ మీరు పాడాలి. ఓకే అండి. పుష్ప 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 రాజ్, అంతే. ఓకే, రెడీ? నువ్వు గెడ్డమ్మట్ట సవరిస్తుంటే దేశం దద్దరిల్లే, పుష్ప 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 పుష్ప. నువ్వు భుజమే ఎత్తి నడిచావంటే భూమి బద్దలయ్యే, పుష్ప 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 పుష్ప. నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే, పుష్ప 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 పుష్ప. నిన్ను కొలవాలంటే సంద్రం ఇంకా లోతే తవ్వాలే, పుష్ప 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 పుష్ప. హే గువ్వ పిట్టలాగా వానకు తడిసి బిక్కుమంటూ రెక్కలు ముడిసి వణుకుతూ ఉంటే నీదే తప్పవదా, పెద్ద గద్దలాగా మబ్బుల పైన హద్దు దాటి ఎగిరావంటే వర్షమైన తలనే వంచి కాళ్ళ కింద కురిసేదా. పుష్ప 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 రాజ్. ఎస్, చాలా బాగుంది. ఈ లాస్ట్ లైన్ ఇంకా బాగుంది. నాకేమో టీవీలో అంతా వింటున్నప్పుడేమో మొదటి స్టార్టే చాలా బాగా అనిపించింది. అండ్ మీ వాయిస్ కూడా అందులో ఇంకా డిఫరెంట్. కొంచెం మారుస్తారా? అది మారుస్తారని చెప్పండి. మేము చాలా లేయర్స్ పడతాం, దాని పేరు లేయర్స్ పాడడం. లైక్ ఇప్పుడు నేను పాడింది ఒక లేయర్ అవుతుంది, ఇట్లా ఒక 6-7 లేయర్స్ పాడి దాన్ని కొంచెం ప్రాసెస్ చేస్తారు. కొంచెం మీకు ఆ టోన్, మాకు తెలియని టెక్నిక్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ముఖ్యంగా నేను ఐ నీడ్ టు డెఫినెట్లీ థ్యాంక్ దేవి గారు. ఎవర్ గ్రేట్ఫుల్.
ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్లో ఇంత పెద్ద ఒక సాంగ్ అందరూ చాలా వెయిట్ చేసిన ఒక పాట, ఆ పాడే అవకాశం ఇచ్చారు దేవి గారు. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్. అండ్ ఆల్రెడీ నా కెరియర్లో తెలుగులో అతనికి పాడిన 3 పాటలు చాలా నా కెరియర్లో పెద్ద మైల్ స్టోన్ అని నేను. మీరు ముందు చేశారని తెలుసు, ఏ పాటలు పాడారు ఆయనతో? ఫస్ట్ నేను పాడింది 2015లో లవ్ దెబ్బ, నాన్నకు ప్రేమతో, జూనియర్ ఎన్టీఆర్ గారికి. తర్వాత నేను జయ జానకి నాయకాల ఒక పాట పాడా. తర్వాత ఈ సరిలేరు నీకెవరు మహేష్ బాబు గారికి, ఆ పాట ఫస్ట్ August 15th ఒక యాంథమ్, ఒక ట్రిబ్యూట్ లాగా రిలీజ్ చేశారు, 1 minute 1.5 minutes. ఆ పోర్షన్ నేనే పాడా. తర్వాత మెయిన్ సాంగ్ రిలీజ్ అయ్యేటప్పుడు శంకర్ గారు పాడారు. సో దట్ వాస్ అనదర్ మైల్ స్టోన్. అండ్ తమిళ్లో పాడా అజిత్ గారికి వీరం అన్న మూవీ, దాంట్లో పాడాను. దాంట్లో థీమ్ సాంగ్ నేనే పాడా. అండ్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 3 years అయింది, 3-4 years అయింది. 4 years తర్వాత దిస్ బిగ్ సాంగ్. ఓకే. సో మరి పుష్ప గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అంటే మీరు ఎలా ఉన్నారు? ఎంతూజియాస్టిక్గా, ఈగర్గా వెయిట్ చేస్తున్నారు? మీరు యాక్చువల్లీ ఇప్పుడు నేను యాక్చువల్లీ హాఫ్ తెలుగు, నేను ఐపీఎల్ టీమ్ లాగా హాఫ్ తెలుగు హాఫ్ కన్నడ, పుట్టింది పెరిగింది చెన్నై. సో ఆర్సీబీ, సిఎస్కే, ఎస్ఆర్హెచ్ 3 కలిసిన క్రాస్ బ్రీడ్. లైగర్లో కూడా పాడా బై ది వే. సో అట్లాంటి ఒక పర్సన్ నేను. కానీ తమిళనాడులో, ఇక్కడ ఆంధ్ర, తెలంగాణలో ఎంత క్రేజ్ ఉందో ఈక్వల్ క్రేజ్ పుష్పకు ఉంది. ఫస్ట్ పుష్ప రిలీజ్ అయినప్పుడు మేమందరం థియేటర్లో చూసాము. అండ్ పుష్ప 1లోనూ ఐ వర్క్ అస్ బ్యాకింగ్ వోకల్స్, కొంచెం థీమ్స్ ఇవన్నీ నేను పాడాను సార్కి. అండ్ పుష్ప 2లో ఈ మూవీ ఇస్ ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీస్. అండ్ ఇప్పుడు పుష్ప 2 వచ్చి ఇస్ బికమ్ పాన్ ఇండియన్ ఆఫ్టర్ పుష్ప 1 క్రేజ్. పుష్ప 2 ఇస్ లైక్ ఆల్ ఓవర్ ద కంట్రీ, అందరూ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు నాకు అందరూ షేర్ చేసే రీల్స్ చూస్తే చాలామంది బాంబే నుంచి ఫ్రమ్ ద నార్త్ ఆ రీల్స్కి ఆ హుక్ స్టెప్ వేస్తూ అట్లాగే వస్తూ ఉంటాయి. సో అవన్నీ చూస్తే స్టెప్ అయితే అసలు చెప్పక్కర్లేదు, ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది. అల్లు అర్జున్ గారి స్వాగ్. అండ్ ఐ థింక్ ఆ 1 minute 1.5 minutes ఆ వీడియోలో ఆ హుక్ స్టెప్ ఐ థింక్ ఇస్ క్యారింగ్ ద సాంగ్. ఎస్, అది కూడా దానికి అది ప్లస్ పాయింట్ అయింది బాగా. హుక్ స్టెప్ కూడా దానికి ఉండేసరికి. డెఫినెట్లీ. ఎస్. మరి మీది లాస్ట్ సూపర్ హిట్ సాంగ్ అంటే ఏది? దీని బిఫోర్ నాది లాస్ట్ సూపర్ హిట్ సాంగ్ తెలుగులో మెగామీటర్, తమన్ గారికి మెగామీటర్ పెద్ద హిట్ అయింది. డిక్టేటర్లో గానా 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 బాలయ్య గారికి, దట్ వాస్ ఎ బిగ్ హిట్. ఎనీ లాంగ్వేజ్, నాట్ ఓన్లీ తెలుగు. కాంతారా సాంగ్, కాంతారా కన్నడలో పాడలే, తమిళ్లో పాడాను. కానీ మేము కాంతారా పాడేటప్పుడు అది పాన్ ఇండియన్ అన్న కాన్సెప్ట్ అప్పుడే కదా, ఆఫ్టర్ కేజీఎఫ్ లో తుఫాన్ పాడాను, ఒక KGF 2లో, దట్ వాస్ అ బిగ్ హిట్. KGF లో తుఫాన్, సుల్తానా అని పాడాను. లైగర్లో ఆఫత్, ఆ పాట అదర్ దెన్ తెలుగు ఆల్ అదర్ లాంగ్వేజెస్ నేను పాడాను. ఓకే. ఇప్పుడు మీరు సాంగ్స్ పాడుతున్నప్పుడు ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్నే కలుస్తారా? సమ్ టైమ్స్ డైరెక్టర్స్ని కలుస్తారా? ఉంటారు కదా డైరెక్టర్స్ కూడా. మేజర్గా ఐ వుడ్ సే 75% మ్యూజిక్ డైరెక్టర్స్, లిరిసిస్ట్ కలిసేది. ఇప్పుడు లిరిసిస్ట్ కూడా ఇప్పుడు లిరిక్స్ మాకు వచ్చేస్తుంది. అక్కడ సెషన్ వెళ్ళేటప్పుడు లిరిసిస్ట్ ఉండాలని అవసరం లేదు, లిరిక్స్ పంపించేస్తారు, వాయిస్ నోట్ ఉంటుంది. ప్లస్ డైరెక్టర్ నోస్ కదా ఏ వర్డ్స్ కావాలి. సో అవన్నీ జరుగుతాయి. డైరెక్టర్స్, యాక్టర్స్ మేము అంత కలవడం జరగదు, వన్స్ ఇన్ అ వైలే జరుగుతుంది. సో నేను యాక్చువల్లీ పుష్పకి ఐఎమ్ వెయిటింగ్ టు మీట్ సుకుమార్ గారు అండ్ ఆబ్వియస్లీ అల్లు అర్జున్ గారు. అండ్ హోప్ఫుల్లీ ఆడియో లాంచ్ లో ఇట్ హ్యాపెన్స్. ఓకే. ఎప్పుడు ఉండొచ్చు? నో న్యూస్ అండి, కంప్లీట్లీ. నేను ఇది అందరూ అడుగుతాను నా దగ్గర అప్డేట్స్, కానీ మాకు దీనికి మా పాట రిలీజ్ అయ్యేదే మాకు ఒక పెద్ద అప్డేట్. సో దానికన్నా మూవీ గురించి మాకు పెద్ద అప్డేట్స్ లేవు. ఓకే. కానీ ఇప్పుడు సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఇంత మంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది కదా, దీని తర్వాత ఒకసారైనా కాల్ కానీ లేకపోతే డైరెక్ట్గా కానీ అల్లు అర్జున్ గారిని కలిసే ప్రయత్నం మీరు చేయలేదా? కాదు, నేను ఆడియో లాంచ్లో డెఫినెట్గా జరిగేటప్పుడు ఐ వాంట్ టు గో అండ్ టాక్ టు హిమ్. అండ్ అది జరగాలని కోరుకుంటున్నాను. ఐ హోప్ ఇట్ హ్యాపెన్స్. డెఫినెట్గా ఆయన అయితే 10 మందితో అనుండారు, బాగా పాడారు, బాగుంది అని. మీతో మాట్లాడలేదు, వింటే ఐల్ బి వెరీ బ్లెస్డ్. ఓకే. సో ఫస్ట్ మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి పుష్ప 1లో? పుష్ప 1లో నాకు చాలా నచ్చిన పాట ఇది
ఏ బిడ్డ ఇది నా అడ్డ. అప్పుడు అది ఇప్పుడు ఇది అంటే అప్పుడు అది ఎలా అయితే హిట్ అయింది. ఎందుకంటే నాకు అది ఎందుకు చాలా ఇష్టం అంటే మేము పాడాం దాంట్లో ఉన్న బ్యాకింగ్ వోకల్స్ ఎవడ్రా నువ్వు అవన్నీ మేము ఒక 3 సింగర్స్ పాడాం అది ఆ బ్యాకింగ్ అంతా. సో అప్పుడే మేము అది వినేటప్పుడు చాలా ఫైరీగా ఉంటుంది. అండ్ అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ ఆ టైటిల్ సాంగ్ నేను పాడాను అని ఐ థింక్ అబౌట్ ఇట్, ఐమ్ వెరీ హ్యాపీ. ఓకే, మరి మీ వాయిస్కి సంబంధించి చూస్తే నాకు ఒక్కొక్క దాంట్లో కొంచెం ఒక్కొక్క వేరియేషన్ కనిపిస్తున్నాయి. ఏది మీ ప్లస్ పాయింట్ అనుకుంటున్నారు? అంటే మెలోడీస్కా లేకపోతే ఇలాంటి ఏమన్నా కొంచెం నాకు పర్సనల్గా పాడడం అంటే మెలోడీస్ చాలా ఇష్టం. కానీ నేను నా వాయిస్ సైజ్ తగ్గట్టు వాయిస్ కొంచెం పెద్దగా ఉంటుంది. దానివల్ల చాలా పవర్ఫుల్ సాంగ్స్ పాడతాను. సో నాకేం అంత ఐ హ్యావ్ నో కంప్లైంట్స్. లైక్ ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ ఐ హావ్ బీన్ సింగింగ్. ఆ ఆపర్చునిటీ ఇచ్చారు చాలా మ్యూజిక్ డైరెక్టర్స్, వాళ్ళందరికీ నా థ్యాంక్స్. అండ్ ద యూనివర్స్ ఇస్ ఆల్సో డూయింగ్ గుడ్ థింగ్స్ ఫర్ మీ. సో హ్యాపీ అబౌట్. ఓకే, యూజువల్గా మీ పేరు బ్లూ అని దేవిశ్రీ ప్రసాద్ గారు యాడ్ చేశారా? దేవిశ్రీ ప్రసాద్ గారు అన్నారు కదా. దేవిశ్రీ ప్రసాద్ గారు యాడ్ చేశారని కాదు, దేవిశ్రీ ప్రసాద్ గారి దగ్గరే నేను యాక్చువల్లీ ఫస్ట్ సాంగ్ 2019 దాకా నా క్రెడిట్స్లో అన్ని దీపక్ అనే ఉంటుంది. లైక్ ఇంక్లూడింగ్ మెగామీటర్, లవ్ దెబ్బ, దాంట్లో అంతా నా క్రెడిట్స్ వచ్చి దీపక్ అనే ఉంటుంది. 2019 దాకా ఇండస్ట్రీలో వేరెవరు దీపక్ అన్న సింగర్ లేరు. కానీ ఇప్పుడు ఈ స్పాటిఫై, ఐట్యూన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత భోజ్పురిలో ఒక సింగర్ ఉన్నారు, అతని పేరు దీపక్. సో అతని సాంగ్స్ నాతోటి చాలా మిక్స్ అయ్యి బికేమ్ అ ప్రాబ్లమ్. సో దానివల్ల నేను ఐ థాట్ ఐ కీప్ వన్ సెకండ్ నేమ్. నాకేం డౌట్ అంటే ఇప్పుడు ఆ బ్లూతో మామూలుగా ఈ సాంగ్స్ వీటిల్లో బ్లూస్ అంటే మీనింగ్ వేరే కదా, అదే బ్లూ అని ఎందుకు పెట్టారు అని. ఇప్పుడు మీరు ఇట్లా అడుగుతున్నారు కదా, ఆ బ్లూ ఏంటి ఎందుకు అని మీకు ఒక క్యూరియాసిటీ ఉంది కదా, అది జనరేట్ చేయడానికి నేను అట్లా ఒక కలర్ యాడ్ చేసుకున్నా. ఐ థాట్ ఇట్స్ లైక్ యాడింగ్ కలర్ టు మై కెరియర్ యాజ్ వెల్. బట్ టు బి వెరీ ఫ్రాంక్, నాకు ఆ కలర్ చాలా ఇష్టం. ఇట్స్ అ వెరీ కూల్ కలర్. అండ్ చిన్నప్పుడు నాకు ఇట్స్ అ వెరీ ర్యాండమ్ థింగ్ విచ్ రియలీ కాట్ మై ఐ. ఈ గ్యారీ కాస్పరోవ్ అని చెస్ ఛాంపియన్ కంప్యూటర్ తోటి ఒక సిరీస్ జరిగింది, మ్యాన్ వర్సెస్ మషీన్ అని. ఆ మ్యాన్ వర్సెస్ మషీన్లో కంప్యూటర్ విన్ చేసింది. ఆ కంప్యూటర్ పేరు డీప్ బ్లూ. నాకు చిన్నప్పుడు అది చాలా ఫ్యాసినేటింగ్గా ఉంటుంది. నా మెయిల్ ఐడీస్లో డీప్ బ్లూ @yahoo అని యాడ్ చేసుకున్నా. తర్వాత సోషల్ మీడియా హ్యాండిల్స్లో దీపక్ బ్లూ అని యాడ్ అయింది. సో నాకు చాలా మంది నా ఫ్రెండ్స్ నన్ను బ్లూ అనే పిలుస్తారు, అది అవుట్ ఆఫ్ ద సర్కిల్. సో నేను అనుకున్నా సరే మై యాక్చువల్ నేమ్ ఇస్ దీపక్ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం అన్నది టూ బిగ్ నేమ్. దీపక్ నే చాలాసార్లు తప్పుగా రాస్తారు పేరు, మళ్ళీ సుబ్రహ్మణ్యం అంటే ఇంకా ప్రాబ్లం అవుతుంది, మార్చేస్తారు దాన్ని. సో నేను అవన్నీ ఆలోచించుకుని సరే లెట్స్ కీప్ ఇట్ అస్ బ్లూ అని దేవి గారి దగ్గర అడిగా. నేను ఈ సరిలేరు నీకు ఎవరు ట్రిబ్యూట్ రిలీజ్ అయ్యేటప్పుడు నేను అడిగాను, సార్ దిస్ ఇస్ అ బిగ్ సాంగ్, నేను ఈ పాట నుంచి ఐమ్ జస్ట్ యాడింగ్ మై బ్లూ టు మై నేమ్ అని అడిగాను. అతను చాలా నచ్చింది. ఇప్పటిదాకా హీ రిమెంబర్స్ మీ as బ్లూ. సో ఇప్పుడు రీసెంట్గా నాకు అక్కడ స్టూడియోలో చెప్పారు, సార్కి సడన్గా స్ట్రైక్ అయింది, బ్లూ ఎలా ఎక్కడున్నారు, ఆస్క్ హిమ్ టు కమ్, విల్ ట్రై హిమ్ ఫర్ పుష్ప అని. అట్లాగే జరిగింది ఇది ప్రాసెస్. సో ఇన్ వన్ వే బ్లూ హ్యాస్ వర్క్డ్ ఇట్స్ మ్యాజిక్. ఓకే, ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఒక సింగర్ గుర్తుండడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఎంతో మందిని చూస్తూ ఉంటారు, ఆ టైంకి వాళ్ళు స్ట్రైక్ అవ్వాలా. అట్లా మీకు మీ పేరు గుర్తుండిపోయే డైరెక్టర్స్ అంటే మీరు వాళ్ళ మీద చెప్పగలిగే వాళ్ళు ఎవరున్నారు? నాకు డెఫినెట్లీ టచ్లో ఉండేవాళ్ళు తమన్ గారు వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ మై కెరియర్. అండ్ నేను చాలా చాలా థ్యాంక్ఫుల్ టు హిమ్. తమన్ గారు ఇస్ మోర్ లైక్ అన్ ఎల్డర్ బ్రదర్ నాకు. ఆల్మోస్ట్ ఒక 30-35 సాంగ్స్ నేను అతను పాడాను. ఇప్పుడు రీసెంట్గా తమిళ్లో వారిసు అని తలపతి విజయ్ గారి పాట చాలా హిట్ అయింది, మూవీ చాలా హిట్. సో ఫస్ట్ నేను పాడింది బీరువా అన్న మూవీ, సందీప్ కిషన్ గారు బీరువాలో చెలియా అని ఒక మెలడీ. అక్కడి నుంచి పండగ చేసుకో, కిక్ 2, డిక్టేటర్, బ్రూస్లీ, చాలా చుట్టాల అబ్బాయి, చాలా ప్రాజెక్ట్స్లో వర్క్ చేశాను. అండ్ ఇంకా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఇంకా 2-3 పాటలు ఉన్నాయి రిలీజ్ అవ్వడానికి. సో తమన్ గారు ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ మై కెరియర్ అండ్ ఐ లవ్ హిమ్ అ లాట్. అండ్ మేము క్రికెట్ ఆడతాం, మాదొక క్రికెట్ టీం ఉంది, మీకు అందరికి తెలుసు కదా. తమన్ గారు అండ్ క్రికెట్ అండ్ మ్యూజిక్, ఐ థింక్ ఇట్స్ లైక్ హిజ్ లెఫ్ట్ ఐ రైట్ ఐ లాగా. అండ్ అక్కడ ఎట్లా 6 కొడుతుంటారో అదేలాగా సాంగ్స్. సో ఐ కాల్ హిమ్ మాస్టర్ బ్లాస్టర్. రైట్, ఒక సింగర్కి తనకి అంటే వాళ్ళ కెరియర్లో సంతృప్తి చెందాలి అంటే కొన్ని అచీవ్మెంట్స్ అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒక ఆనందం, ఏదైనా సాంగ్ హిట్ అయినా
వాటితో పాటుగా ఇంకొక స్పెషల్ రికగ్నైజేషన్ ఉంటుంది. ఎలాగా అంటే ఇప్పుడు మీ పేరు మీద వింక్ మ్యూజిక్లో ఒక ప్లేలిస్ట్ ఉంది. అలా ఒక్కొక్క సింగర్కి వాళ్ళకి సంబంధించిన ప్లేలిస్ట్ రావడం అనేది అదొక ఐడెంటిఫికేషన్ కదా. డెఫినెట్గా అలాంటి అచీవ్మెంట్స్లో మీరు ఫీల్ అయ్యేది అంటే కాస్త హ్యాపీగా ఫీల్ అయ్యేది? మీరు చెప్పేట్టు ఇప్పుడు ఒక ఎనీ సింగర్ అని కాదు, ఎనీ ఆర్టిస్ట్ ఈ ఇండస్ట్రీలో ఒక రోలర్ కోస్టర్ లాగానే ఉంటుంది. లైక్ సమ్ డేస్ వీ ఫీల్ వెరీ హ్యాపీ, సమ్ డేస్ వీ ఫీల్ డౌన్. లైక్ ఒక ఇన్సెక్యూరిటీ అన్నది చాలా ఎక్కువ ఉండే ఒక ఇండస్ట్రీ కదా మంది. సో అట్లా ఉండేటప్పుడు నాకు ఎప్పుడు ఐ ఆల్వేస్ గో బ్యాక్ టు మై స్పాటిఫై, మై ఐట్యూన్స్. అక్కడ నా పేరులో ఒక ప్లేలిస్ట్ చూసుకుని నేను చాలా ఆనందపడతాను. లైక్ ఐమ్ వెరీ సాటిస్ఫైడ్. అవును, అలా ఉండడం గ్రేట్ కదా చాలా. అదే ఇప్పుడు ఇన్ని పాటలు ఉన్నాయి, మన పేరులో ఇన్ని పాటలు ఉన్నాయి అన్నది నాకు చాలా చాలా సాటిస్ఫైయింగ్ విషయం. అదేలాగా టు హ్యావ్ వర్క్డ్ విత్ ఇళయరాజా గారు, ఇసైనియాని, వి కాల్ హిమ్ ఇసైనియాని, అండ్ రెహమాన్ గారు. సో ఐ థింక్ ఇవి రెండు నాకు చాలా 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 క్లోజ్ టు మై హార్ట్. ఒక పెద్ద టిక్ ఇన్ యువర్ లైఫ్ అంటారు కదా, అట్లాంటి టిక్స్ ఇవి. ఎందుకంటే రాజా గారి టైంలో నేను ఒక సింగర్గా ఉండడం నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే హీఈస్ ఐ థింక్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అండ్ రాజా గారు సెషన్స్ అటెండ్ చేశాను, పాటలు పాడాను, బ్యాకింగ్ వోకల్స్ పాడుతూ ఉన్నాను. అండ్ అతన్ని మీట్ అవ్వడమే అదొక అదృష్టం, అండ్ అది ఎప్పుడు జరిగేది. అదేలాగా నేను చిన్నప్పటి నుంచి పెరిగినప్పుడు విన్న పాటలు రెహమాన్ గారి పాటలు. సో ఐఎమ్ లైక్ ప్రాపర్ రెమేనియాక్ అంటారు కదా, రెమేనియాక్లో నేను ఒక రెమేనియాక్. అండ్ రెహమాన్ గారికి మెర్సల్ అన్న మూవీలో విజయ్ గారు ఆళపోరాన్ తమిళ వచ్చి 2017లో రిలీజ్ అయింది. అప్పుడు ఈ సోషల్ మీడియా కూడా అంత ఇట్ వాస్ జస్ట్ పికింగ్ అప్, ఇన్స్టాగ్రామ్ వాస్ పికింగ్ అప్. ఈ యూట్యూబ్లో లైక్స్, హిట్స్ ఇవన్నీ అప్పుడే స్టార్ట్ చేయడానికి ఆ టైంలో దట్ వాస్ అ హ్యూజ్ హిట్ ఆళపోరాన్. అండ్ ఇప్పుడు నా కెరియర్లో చూస్తే ఆళపోరాన్ వన్ ఆఫ్ మై ఐ వుడ్ సే ద బిగ్గెస్ట్ హిట్స్. ఓకే. సో చాలా మంది పెద్ద పెద్ద స్టార్స్కి పాడారు కదా, వాళ్ళు ఎంతమందిని కలిసి ఉంటారు మీరు? అదే మేము సింగర్స్ ఏంటంటే స్టార్స్ని కలవడం చాలా ఆపర్చునిటీ చాలా తక్కువ ఉంటుంది. మెయిన్గా మేము కలవడం ఈ ఆడియో లాంచ్, ఈ రిలీజ్ ఫంక్షన్స్లో. అప్పుడు వీ జస్ట్ గెట్ టు వెరీ ఇంటరాక్ట్, మేబీ జస్ట్ ఫర్ అ సెకండ్, ఒక అక్నాలెడ్జ్మెంట్ అంతే దొరుకుతుంది. కానీ ఐ థింక్ దట్ దిస్ వాళ్ళ ముందే పాడడం, మళ్ళీ పర్ఫామ్ చేయడం, దట్స్ అ గ్రేట్ ఫీలింగ్. అండ్ మెయిన్గా అక్కడ ఉన్న ఫ్యాన్స్ వాళ్ళందరూ దే రికగ్నైజ్ దట్ ఓ దిస్ పర్సన్ హెస్ లైక్ ఫర్ ఆల్ దీస్ బిగ్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు నాకు మెగామీటర్ వాజ్ వన్ ఆఫ్ మై ఫస్ట్ బిగ్ ఆడియో లాంచెస్ తెలుగులో. మెగామీటర్ నేను ఆడియో లాంచ్ పర్ఫార్మెన్స్ ఫంక్షన్ తర్వాత మా ఇంటికి వెళ్ళి మా ఇంట్లో అందరికి అంత చెప్పా. లైక్ ఐ వాజ్ బ్లోన్ అవే బై మెగాస్టార్ గారు అక్కడ ఉండేది, రామ్ చరణ్ వాళ్ళ ఫ్యాన్స్, దట్ అట్మాస్ఫియర్ నాకు ఇప్పటిదాకా ఇంకా స్టిల్ దేర్. అది అన్బిలీవబుల్ గా ఉంటుంది దట్ హోల్ డే. ఓకే, ఇప్పుడు మరి పుష్ప తర్వాత ఎలా ఉంటుందో అదే వెయిటింగ్. August 15th అని న్యూస్ ఉంది, August 15 ప్లాన్ చేస్తున్నారు ది హోల్ మూవీ అని. ఐఎమ్ వెయిటింగ్ ఫర్. ఓకే, స్టోరీ గురించి ఏమన్నా కొన్ని విషయాలు చెప్తే? ఏం ఐడియా లేదండి మాకు మా టెన్షన్ ఏంటంటే మేము పాడే లైన్స్ మా పేరు రావాలి, మా పాట ఓకే అవ్వాలి, అంతే. అదే మాకు ఫస్ట్ టెన్షన్. సో దాని తర్వాతే మేము యాక్చువల్లీ మూవీ గురించి ఆలోచించడం, ఫ్రాంక్గా చెప్తే అదే మ్యాటర్. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు పోనీ ఈసారి? డెఫినెట్లీ పుష్ప 2 is going to be 100x bigger than Pushpa 1. అండ్ ఇప్పుడు ఆఫ్టర్ పుష్ప 1 the whole nation wants to know. అర్నాబ్ చెప్పేట్టు the nation wants to know లాగా the nation wants to watch Pushpa 2. So it's going to be huge. ఈ సాంగ్ మాత్రం అన్ని లాంగ్వేజెస్ మీరే పాడారు కదా? తెలుగు అండ్ తమిళ్. తెలుగు తమిళ్, ఓకే. హిందీ వేరే? హిందీ మికా సింగ్. రైట్, వేరే పేరు చూసి. మీకు ఒక కమాండ్ అయితే 3 లాంగ్వేజెస్ మీద ఉన్నది కదా, కన్నడ, తమిళ్, తెలుగు, మలయాళం పాడాను, హిందీ పాడాను. ఓకే, అంటే ఎక్కువ గ్రిప్ దేని మీద ఉంది? నేను యాక్చువల్లీ న్యూట్రల్గా చెప్పట్లే, కానీ మా ఇంట్లో నేను మా అమ్మ, మా చెల్లి, మేము ముగ్గురం కన్నడ మాట్లాడుకుంటాం. మా నాన్నమ్మ, మా నాన్న, మేము తెలుగు మాట్లాడతాం. కామన్ టాపిక్స్ కొన్ని తమిళ్లో మాట్లాడతాం. మై వైఫ్ ఇస్ తమిళియన్, సో మేము తమిళ్లో మాట్లాడుకుంటాం. చాలా ముఖ్యమైన మ్యాటర్ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటాం. సో ఇవన్నీ ఆల్ లాంగ్వేజెస్ మా ఇంట్లో జరుగుతుంటాయి. ఓకే, మీకు అది ఇప్పుడు ఏంటంటే కొంచెం అదృష్టంగా కలిసి వచ్చే విషయము. మిగతా లాంగ్వేజెస్లో మీరు పాడేటప్పుడు ఇంకా ఎక్కువ కష్టపడకుండా వాటి మీద ఆల్రెడీ గ్రిప్ ఉంది కాబట్టి ప్లస్ పాయింట్ అది. చాలా ఐమ్ జస్ట్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. కానీ సమ్ టైమ్స్ ఇది రివర్స్ కూడా అవుతుంది. ఏమవుతుందంటే
చెన్నైలో నేను తెలుగు సింగర్గా కనబెడతాను, రైట్. హైదరాబాద్లో నన్ను తమిళ సింగర్గా ఐడెంటిఫై లేదు చేస్తాను. మీ అంటే నేటివ్ స్పీకర్ ఏంటి అంటే ఆ లాంగ్వేజ్ మీది తెలుగు అయితే అనిపిస్తుంది, తెలుగు మాకైతే అనిపిస్తుంది ఇది. ఎందుకంటే మా నాన్న వాళ్ళు రేపల్లె, సో రేపల్లె నుంచి చెన్నైకి ఇది మూవ్డ్ చిన్నప్పుడు. మా అమ్మ కన్నడిగా, కానీ పుట్టింది పెరిగింది చెన్నై, నేను పుట్టింది పెరిగింది ఫుల్ చెన్నై. సో కాబట్టి మూడు. కానీ అంత అంటే తెలిసిపోతుంది మామూలుగా దాని ఇన్ఫ్లుయెన్స్ ఏదన్నా ఎక్కువ ఏది ఉంటుంది అనేది. మాకైతే ఇక్కడ అంత తెలియట్లేదు, కొంతమంది మాట్లాడేటప్పుడు తెలుస్తుంది, ఎంత కాదన్నా కొద్దిగా తెలిసిపోతుంది. నేను బాగా కవరప్ చేస్తున్నాను. ఓకే, రైట్. సో ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటని అడగకూడదు అన్నారు కాబట్టి రిలీజ్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు ఈ పుష్ప 2కి ఇచ్చిన అదే లవ్, keep it going for my career, for my other releases as well. It's a kind request to my viewers. Yes. And Pushpa 2 taggedele, let's rock it. Yes, Deepak Blue ane perni marchiporu Pushpa 2 tarvata aithe. Hope. Thank you. Thank you so much and all the best. Thank you.